హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మీకు ఇప్పుడు చూపిస్తున్న ప్రాజెక్టు రావాడండి. ఇది కూడా మీకు లాస్ట్ టైం నేను తగరపల్స్లో చూపించినట్టుగా మొత్తం పెస్టింగ్ వల్ల గుమ్మాలు, డోర్లు, చాలా వరకు అన్ని విండోస్ అన్నీ కూడా బాగా డ్యామేజ్ అయినాయి. దీనికి వచ్చి మేము విండోస్ అవి రిమూవ్ చేసి గ్రానైట్తో విండో ఫ్రేమింగ్ చేసి యూపీవీసీ విండోస్ సేఫ్టీ గేర్లు ప్రొవైడ్ చేసాం. ఎంట్రన్స్ సైడ్ నెక్స్ట్ పూజ అండ్ కిచెన్కి మళ్ళీ టేప్ గుమ్మాలే కావాలని కస్టమర్ అన్నారు. అవి టేప్ గుమ్మాలు అవి ఏర్పాటు చేసి పెస్టింగ్ రాకుండా కింద చూడండి, జనరల్గా పెస్టింగ్ రావడం కారణం గుమ్మాల కింద గ్యాప్. ఆ గ్యాప్కి ఏం చేసామంటే మేము మళ్ళీ ఎక్స్ట్రా మార్బుల్ వేసాం అనమాట. ఇది ఫ్లోరింగ్, ఇది ఎక్స్ట్రా వేసిన మార్బుల్, దాని మీద గుమ్మం కూర్చోబెట్టాం. దీనివల్ల వాటర్ కిందకి వెళ్ళడం జరగదు, గుమ్మం పాడవడం జరగదండి. గుమ్మం తడి ఉంటేనే మీకు పెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఇలాగా మొత్తం అంతా అయిన తర్వాత మొత్తం ఎలక్ట్రికల్ అంతా కొత్త చేసి పుట్టీలు, పెయింట్స్, సీలింగ్, ప్లంబింగ్ టోటల్ A to Z కొత్త. ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అయింది, కబోర్డ్ వర్క్. ఇది సెకండ్ సైట్, దీనికి HHMR వాడుతున్నాం. ఇది పూజ యూనిట్, ఇదంతా కిచెన్ అండి. మాడిఫై చేసాం, విండో సెంటర్ ఉంటుంది, సైడ్ పిట్ అంతా మాడిఫై చేసాం మొత్తం అంతా కూడా. టోటల్ ఇప్పుడు వర్క్ అవుతుంది. 2 BHKది. ఇది కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేసి ఆల్రెడీ టైల్స్ అవి చేంజ్ చేసాం. మొత్తం ప్లంబింగ్ కూడా అయిపోయింది, శానిటరీ సిట్టింగ్ కూడా అయిపోయింది. ఇది అక్కడ ఈసీజీ వాటర్ యూజ్ చేస్తున్నాం. మళ్ళీ బాల్కనీలో టైల్స్ వేసాం, అక్కడ వాష్ బేసిన్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాం. గ్యాస్ కూడా లోపల కిచెన్ చిన్నది అవడం వల్ల బాల్కనీలోకి గ్యాస్ పైపింగ్ చేసాం. ఇది కూడా టోటల్ మొత్తం పెస్టింగ్ అయింది, మొత్తం అంతా అయిందండి. మొత్తం సీలింగ్స్ అవి కొత్తవి, వైరింగ్, ప్లంబింగ్, పుట్టి, పెయింట్స్, టోటల్ అంతా టోటల్ ప్రాజెక్ట్ అండి ఇది కూడా. ఇంకేదైనా అప్డేట్ ఉంటే మళ్ళీ చేస్తానండి. ప్రజెంట్ ఇది రావడ్లో అవుతుంది ప్రాజెక్టు, చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. గుమ్మం కూడా సైజు లోవ పెట్టామండి. ఇదంతా స్ట్రెచ్చర్ పెట్టాం ఫ్రంట్కి పుట్టి. ఇంకా అవుట్ సైడ్ పెయింటింగ్ ఉంది. ఇదంతా గ్రానైట్ అయితే సింగిల్ పైప్ రన్ చేసాం, అంటే కొద్దిగా వాల్ చిన్నది ఉంది దానికోసం చెప్పని. టోటల్ అంతా వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పెడతానండి. థ్యాంక్ యూ.